ప్రియమైన సోదరులారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవులుగా అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు పాలైపోతూ వస్తాం. మన ప్రయాణ జీవితంలో అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. మోషే కూడా ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి బయటికి నడిపించాడు. కానాను దేశాన్ని తీసుకెళ్తూ ఉంటున్నాడు. మార్గ మధ్యలో నిర్గమాకాండ 14 అధ్యాయం చూస్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ముందుకు పోతామంటే సముద్రం అడ్డంగా ఉందని, వెనక్కి వెళ్ళాలంటే ఫరో సైన్యం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? మన ప్రభు నమ్ముకుందాం. మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మన యొక్క వ్యక్తిగత ప్రయాణంలో, కుటుంబ ప్రయాణంలో, సంఘ ప్రయాణంలో, సేవ ప్రయాణంలో ఎలాంటి యొక్క పరిస్థితులు మనం ముందుకు వచ్చినా ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. అలాంటి పరిస్థితులు ఒకటే మార్గం చేశాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తామో సముద్రం 2 పాయలు అయిపోయినది. మంచి మార్గం ఏర్పడిపోయింది. బయటికి వెళ్ళిపోయినారు క్షేమంకరంగా. శత్రువులు వచ్చారు, అందులో మునిగిపోయినారు. కాబట్టి ప్రార్థన అందరం చేసుకుందామా?